హాయ్ అండి. వెల్కమ్ టు సాయి కుమారి కిచెన్. ఈరోజు మన వీడియోలో టమాటా ఎండ్రాయిలు కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సినవి 2 కోడిగుడ్లు, ఎండ్రాయిలు, టమాటాలు, కట్ చేసిన 2 ఉల్లిపాయలు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక దాకా పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు 2 కోడిగుడ్లకి పసుపు రాసుకొని నూనెలో బాగా కాగిన నూనెలో 2 గుడ్లు వేసుకుని బాగా ఎర్రగా వేపుకోవాలి. 2 గుడ్లు బాగా ఏగిన తర్వాత ఎండ్రాయిలు కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా గుడ్లు, ఎండ్రాయిలు బాగా ఎర్రగా వేపుకోవాలి. బాగా ఏగిన తర్వాతే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుని వేపుకోవాలి. ఇలా వేపుకుంటేనే కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. బాగా వేపుకోవాలి ఎర్రగా వీడియోలో చూపించిన విధంగా. ప్లీజ్ అండి, నా వీడియో కనుక నచ్చినైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియోలో చూపిన విధంగా ఎండ్రాయిలు, కోడిగుడ్లు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసిన టమాటా కూడా వేసుకోవాలి. కట్ చేసిన టమాటా వేసిన తర్వాత రుచికి సరిపడా కారము, ఉప్పు, పసుపు వేసుకొని నీళ్ళు పోసుకొని తిప్పుకోవాలి. గ్యాస్ చిన్న మంటలో పెట్టి 10 నిమిషాలు వెయిట్ చేయాలి. కూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు స్లిమ్లోనే ఉంచుకోవాలి. ఇంకా కూరలో వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ ఎగిరేంత వరకు 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ పైకి వచ్చింది చూడండి వీడియోలో చూపిన విధంగా. అంతే, మా అత్తయ్య గారు చేసిన టమాటా ఎండ్రాయిలు కోడిగుడ్డు కూడా రెడీ.